ప్రేమించిన తండ్రి, గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రము వందనము చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో మా తండ్రి మమ్మల్ని నన్ను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చిస్తున్నాను. అవును తండ్రి, గతించిన సంవత్సరాలన్నింటిలోనూ అలాగే ఈ 2026వ సంవత్సరంలో 18వ తారీఖులో 3వ ప్రార్థనలో మమ్మల్ని చేర్చినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే మా తండ్రి క్రీస్తులో, క్రీస్తు సహవాసంలో, క్రీస్తు సంఘంలో మా తండ్రి మమ్మల్ని పెంచుతున్న విధానానికై స్తోత్రం. అలాగే క్రీస్తు సంఘ సభ్యులను మా తండ్రి నాయకులను తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయకులను బలపరిచి సహాయం చేయి. ఇండియాలో ఉన్నవారిని తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. అలాగే దీనదయాళ్ సార్ గారిని, అలాగే జో ప్రవేశాయ గారిని, విదేశాల్లో ఉన్నవారు, స్వదేశాల్లో ఉన్న మా తండ్రి నీ యొక్క నామంలో సేవకులు అలాగే ప్రార్థిస్తుండగా ఇదిగో నిలిచిన సంఘం క్రీస్తు సంఘాన్ని బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను, వందనములు చెల్లిస్తున్నాను. ఈ కూడికలో ఆది అంతం అధ్యక్షుడిగా నాయకుడిగా ఉండి నడిపించి నీ నామకు మహిమ తెచ్చుకుని పాడే పాటలతోనూ వాక్య పరిచయలు నువ్వే నీ నామకు మహిమ తెచ్చుకున్నాను. అయ్యా, నీ నామకు మహిమ తెచ్చుకుని మా తండ్రి వాయిస్ కంఠస్వరాలను అలాగే మా తండ్రి నీ జ్ఞానం ఇచ్చి, మా తండ్రి నీ బలం ఇచ్చి, మా తండ్రి ఆరాధన అంతటితో నువ్వే మహిమ పొందు తండ్రి. నువ్వే స్తుతింపబడు, ఆరాధింపబడు చేయన మమ్మల్ని రాబోతున్న బిడ్డలను నీ ఆత్మచేత బలపరిచి నీ నామకు మహిమ తెచ్చుకున్నాను. ఇప్పుడుకంతట్లో ఆరాధన అంతట్లో మహిమ పొందు యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.